ఆడ మేడిగడ్డను ఎండబెట్టిండు, నీళ్ళు ఇస్తలేరు రేవంత్ రెడ్డి. ఇయ్యడు. ఎందుకు ఇయ్యడు? ఎందుకంటే ఆయన బాస్ కింద ఉన్నాడు చంద్రబాబు నాయుడు. నువ్వు కడితే బరాబర్ మర్యాద ఉండదు రాబాయ్ అంటే కిందికి నీళ్ళు పోవన్నాయి. మరి ఇయ్యడు. ఆయన ఆడిచ్చినట్టు ఈయన పాపం ఈయన దేవుని ఈయన కోవట్టు చిన్న మనిషిన. వాళ్ళిద్దరు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడేటోడు ఈయన చేతులు ఏముంటుంది. అట్లాగే ఇప్పుడు నిన్న మీరు చూసిండ్రు పక్కకు కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుతుండ్రు 5 ఫీట్లు. ఒక్క డ్యాము ఆల్రెడీ కట్టి ఉన్న డ్యాము 5 ఫీట్లు పెంచుతందుకు వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు ఎరికేనా? 70,000 కోట్లు ఒక భూసేకరణకే. 70,000 కోట్లు. అదే కేసీఆర్ గారు 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు దాని మీద 93,000 కోట్లు ఖర్చు పెడితే తిన్నాడు 1,00,000 కోట్లు తిన్నాడు వేసుకపోయింది ఇంట్లోకి. మనం ఎప్పుడైనా ఆలోచించినామా కనీసం? అరే 93,000 కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఎవడెట్లా తింటాడు? మరి 1,00,000 కోట్లు ఈయననే తింటా బరాజులు ఎవడు కట్టిండు? ఆ పంప్ హౌజులు ఎట్లా కట్టిర్రు? ఆ సొరంగ మార్గాలు ఎట్లా కట్టిర్రు? మరి ఆ మొత్తం కాలువలు ఎట్లా కట్టిండ్రు? గన్ని రిజర్వాయర్లు ఎట్లా వచ్చినాయి? గిన్ని నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? ఇలా భూమికి బరువు అయ్యేంత పంట ఎడికెళ్ళి వండుతున్నది అని ఎప్పుడైనా కూర్చొని ఆలోచించినవా? ఇక తిన్నాడట అంటే తిన్నాడు తినే ఉంటాడు. ఇదిగో పులంటే అది గొప్ప ఒక అడిగినోడు లేడు, చూసినోడు లేదు. ఎవరు పడతా వాళ్ళు ఏది పడతా చెప్పుడు మనం నమ్ముడు. ఆయనతో పోయి బాయిలో దుంకుతున్నామా బొందలో దుంకుతున్నామా చూసేది లేదు, పోయి దుంకుడేనే.